ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను, తన లేఖనములను మనం చదువుకొని జ్ఞాపకం చేసుకున్నాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన ప్రకటన గ్రంథము దయచేసి వినండి. ఇందులో అధ్యాయం 2 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రభువైన దేవుడు ఏం చెప్తున్నాడో చాలా స్పష్టంగా, మీరు ఎంత కష్టపడుతున్నారో, మీరు ఏమేం చేస్తున్నారో, మీరు ఎంత సహనంతో ఉంటున్నారో ఆయనకు తెలుసు అంటున్నాడు ఆయన. నీవు దుష్టులను సహింపలేవని మీరంట ప్రభువుల దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? పాపాత్ములను చూస్తే అసలు ఏ మాత్రం కూడాను సహించలేని అంత కోపం, అసలు పాపాత్ములను చూస్తే సహించలేనంత మీ శరీరంలో సహనం అనేది కోల్పోయే పరిస్థితి మీరు వచ్చేస్తుంది. సహించలేరంట, సహనం కలిగి ఓర్పు ఉండలేరంట. అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకోను వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. ఎవరైతే అపోస్తలుగా ఉంటున్నారో మీరు వారిని చూసి పరీక్షిస్తున్నారంట తీక్షణంగా. మీరు ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు అందులో దేవుని సేవకులు వాక్యం చెప్తూ ఉంటారు. అలానే ఏదైనా సభకి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఊర్లోకి వచ్చి వాక్యం చెప్తూ ఉంటారు. అలానే కొంతమంది దేవుని సేవకులు ఉంటారు, వాళ్ళు అపోస్తలుగా పిలువబడతా ఉంటారు. అయితే వాళ్ళంట మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఉంటారంటే దేవుడు ఏం చెప్తున్నారు? ఆ మాట్లాడే వాళ్ళు, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, వీళ్ళు నిజంగా సత్యమే చెప్తున్నారా లేదంటే అబద్ధం చెప్తున్నారా? ఈ అపోస్తలుడు దేవునికి నిజంగా సత్యవంతుడా లేదంటే అబద్ధకుడా అని మీరు పరీక్షించి తెలుసుకుంటారంట. ఇతను సత్యవంతుడు, ఇతను అబద్ధికుడు అని తెలుసుకుంటారు. అంత జ్ఞానము ఒక అపోస్తలుడు, ఒక దేవుని సేవకుడు, అతను సత్యవంతుడు అబద్ధికుడు అనే విషయం ఎట్లా తెలుసుకుంటారు? మీకు ఎట్లా తెలుస్తుందంటే, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుకుంటారో, బాగా చదివి విని నేర్చుకొని గైకొని జ్ఞాపకం చేసుకుంటారో, అప్పుడు మీరు అవతల చెప్పే దేవుని దాసులు అపోస్తలులు నిజంగా ఆయన సత్యంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనే విషయం తెలుసుకోవాలంత జ్ఞానము మీకు అప్పుడు వస్తుంది. ఇలాంటి లక్షణము మీకు ఉంది అని దేవుడు చెప్తున్నారు. దయచేసి ప్రకటన గ్రంథం ఇందులోనే 2వ అధ్యాయంలో 1వ చూడండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు గాకయే తాము అపోస్తలమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. మరి ఇప్పుడు ఏదైతే దేవుడు ఈ లక్షణాలు ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు చెప్తున్నారు ఈ మాట. మా సంఘపులో ఉండే దూత అంటే దేవుని దాసులకు చెప్తున్నారు ఆయన. కాబట్టి ఈ లక్షణాలు మరి మీలో ఉన్నాయో లేదో మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్షించుకోండి. ప్రభు అయిన దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మీరేం చేస్తున్నారో ఆయనకు ముందే తెలుసు అంట. మీరు ఎంత కష్టపడుతున్నారో ఆయనకు తెలుసు అంట. మీకు ఎంత సహనం ఉందో అంటే, మీరు ఏ క్రియలు దేవునికి నచ్చే క్రియలు చేస్తున్నారా, ఎలాంటి క్రియలు ఏ పనులు చేస్తున్నారో ఆయనకు తెలుసు. మీరు దేవుని వాక్యం కోసము, దేవుని చిత్తం కోసము, స్వార్థ పని కోసం, దేవుని కోసము మీరు ఎంత కష్టపడుతున్నారో, మీ ఇంటి కోసం, మీ జీవనం కోసం, ప్రతి దానికోసం మీరు ఎంత కష్టపడుతున్నారో ఆయన తెలుసంట. నీ సహనమును మీ ఇంట్లో మీ వారితోనూ, సంఘపు వారితోనూ, దేవుని సంఘంతోనూ, దేవుని దాసులతో, దేవుని ప్రజలతోనూ, దేవుని వాక్యం కోసము, దేవుని ఆజ్ఞ కోసము, ఎదుటి వారితోనూ మీరు ఎంత సహనంగా ఓర్పుతో ఉంటున్నారో దేవుడు కూడా తెలుసంట. అలానే అపోస్తలులలో ఎవరు అబద్ధికులు, ఎవరు సత్యవంతులు అనే విషయం కూడా మీరు తెలుసుకుంటున్నారంట. పాపాత్మలను చూస్తే మీరు ఏమాత్రం సహించుకోలేరంట. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి మీలో అని ప్రభు అని దేవుడు ఎవరిలో ఉన్నాయంట?
ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఉన్నాయంట. కాబట్టి ఈ లక్షణాలు ప్రభువున దేవుడు ఏవైతే లక్షణాలు చెప్పారో ఈ లక్షణాలు మీలో ఉన్నాయనుకోండి, దేవుడు మీ గురించి నిజం చెప్పాడని అర్థం. మీరు ఎఫెసు సంఘానికి చెందిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు దుష్టులను పాపులను చూసి ఏమి చేయట్లేదు అనుకోండి, ఒకవేళ ఆలయంలో వాక్యం చెప్తున్నప్పుడు, సభలో వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు తెలుసుకునే ఆ జ్ఞానం కూడా మీకు లేదనుకోండి, అప్పుడు ప్రభు మీద మీకు విశ్వాసం లేని వారుగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఈ లక్షణాలు చెప్పారో ఈ లక్షణాలు మీకు ఉన్నాయా లేదా అనే విషయము ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇక్కడ ప్రభు అనే దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు తనతో పాటు ఉన్న 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు సాతాను అని అందరి ముందు చెప్పాడు. మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. ఆయన ఎవరు? యూదా. ప్రభు అయిన యేసుక్రీస్తును డబ్బుకి ధనానికి ఆశపడి యేసుక్రీస్తును శిలువ మరణానికి ఆయన అప్పగించాడు. మరి యూదా ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉన్నాడు, యేసుతో నడిచాడు, యేసుతో పాటే ఉన్నాడు. కానీ 12 మంది అపొస్తలులకు ఉన్న లక్షణాలు ఈయనకు లేదు. యూదాకి ఆ లక్షణం లేదు. ఏంటిది? యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడా కాదా, ఆయన చెప్పే వాక్యము, ఆయన చేసే పనులు నిజంగానే దేవుని సాయంత్రం చేస్తున్నాడా, ఈయన నిజంగా ఇతను సత్యవంతుడేనా అని తెలుసుకునేంత మతి అనేది యూదాకి లేకపోయింది. అందుకే అలా అయిపోయాడు. అందుకే ప్రభు అయిన దేవుడు అతని యూదా యొక్క మనస్తత్వం గ్రహించిన దేవుడు, మనుషుల గురించి వారి హృదయ అంతరంగాలు తెలుసుకున్న దేవుడు, ఏ మనిషి యొక్క హృదయంలో ఏముందో హృదయ అంతరంగా మొత్తం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆ యూదా గురించి ఆయనకు యేసుక్రీస్తుకి మొత్తం తెలిసిన కాబట్టి ఆ 12 మంది ముందే, అందరి ముందే ఇతను సాతాను అని చెప్పేసింది. 12 మంది అపొస్తలులలో ఎవరు సత్యవంతులో ఎవరు అబద్ధికులో, 12 మందిలో ఎవరు దుష్టులో ఆయనకు తెలుసా. కాబట్టి మనం కూడా ప్రభువైన దేవుని పోలి ఆ విధంగా మనం ఉంటే మనకు మంచిది, మనకి కీడు జరగకుండా ఉంటుంది. 12 మంది అపొస్తలులలో ఆయన సాతాను, ఆ సాతాను ప్రభువుకి ఎంత కీడు చేశారు. మన నిత్య జీవనంలో ఒకసారి మీరు చూడండి, ఒక కాలేజీలో కానీ ఒక స్కూల్లో కానీ టీచర్లు చాలామంది ఉంటారు. ప్రిన్సిపాల్స్ ఏం చేస్తారు? ఏ టీచరు నిజంగా టీచ్ చేస్తున్నాడు, సబ్జెక్ట్ ఎవరు చెప్తున్నారు, క్లాస్ పోయి ఎవడు సోల్ చెప్తున్నాడు, సబ్జెక్ట్ చెప్పకుండా అంత తప్పు ఎవడు చెప్తాడు, అంత ఫాల్స్ టీచింగ్ ఎవడు చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ఆ నాలెడ్జ్ ఆ ప్రిన్సిపాల్ ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే నాశనం అయిపోయింది. ఎవడైనా సరే సరిగా చెప్పట్లేదు అంటే సరిగా చెప్పని వాళ్ళ పట్ల ఆ ప్రిన్సిపాల్ ఏమైనా కామ్గా ఉంటాడా? సహించలేడు, తిడతారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ మీద కోప్పడతారు. ఎందుకు అంటే ఏమి చెప్పని వాళ్ళ, అబద్ధం చెప్పే వాళ్ళ వల్ల, అబద్ధం బోధించే వాళ్ళ వల్ల, క్లాస్లోకి వెళ్ళి పిల్లలకి ఏం చెప్పని వాళ్ళ వల్ల ఆ ప్రదేశము నాశనం అయిపోతుంది. వాళ్ళు క్లాస్కి వెళ్ళి ఓపికతో ఉండడము, కష్టపడ్డము, వాళ్ళు ఏం చేస్తారో మొత్తం ఆయన తెలుసు కదా ప్రిన్సిపాల్. కాబట్టి ప్రభువున దేవుడి వాక్యం ద్వారా మనకి చెప్పేది ఏంటి అంటే, మీరు ఎంత కష్టపడుతున్నారో, మీ ఏ పనులు చేస్తున్నారో, మీకు ఎంత సహనం ఉందో, పాపాత్మను చూసి మీరు సహించలేట్లే అని, అపొస్తలులు అబద్ధకులు ఎవరు, సత్యవంతులు ఎవరు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటున్నారని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ లక్షణాలను ఉన్నవాళ్ళు ఎఫెసు సంఘ దూతకి చెందిన వారు అవుతారు. కాబట్టి మీరు కూడాను ఎలా ఉండాలి అంటే, ప్రభువైన యేసు మార్గంలో జీవిస్తున్నప్పుడు యేసు చెప్పిన క్రియలను సహనంతోనూ కష్టమును అనుభవించే విధంగా ఉండాలి. దుష్టులను చూసి మీరు కూడా సహించలేనిలాగా ఉండాలి. ఎవరు సత్యం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో మీరు తెలుసుకునే అంత జ్ఞానం మీరు కలిగి ఉండాలి. అది దేవుడు ఆశిస్తున్నారు. ప్రభు అయిన మా దేవ ప్రభువ, దయచేసి ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని విన్నారో ప్రభు, దయచేసి ప్రభు మీరు మా పట్ల మహాకనికరం కలిగి ప్రభు, మేము ఏ పనులు చేస్తున్నారో, మా క్రియలను, మా కష్టమును, మా సహనమును మీకు తెలుసు ప్రభు. దుస్తులను చూసి ఏమాత్రం సహించలేమని మనసు మీరు ఎరిగి ఉన్నారు ప్రభు.
అపోస్తలు నిజంగా మాకు బోధించే వాళ్ళు సత్యవంతుల వీళ్ళు, లేదంటే వీళ్ళు అబద్ధకులని తెలుసుకునే జ్ఞానం మేము ప్రసాదిస్తున్నాం తండ్రి. మీ కృతజ్ఞతలు తండ్రి. దయచేసి ప్రభు, ఎవరికైతే ప్రభు అలాంటి జ్ఞానము లేదో ప్రభు, దయచేసి వారికి మీ జ్ఞానాన్ని ప్రసాదించి ప్రభు, దయచేసి వారి పరిశుద్ధులుగా మార్చము. మీ అతి పరిశుద్ధమైన యేసు క్రీస్తున్నాము, ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.